మైండ్ బ్లోయింగ్ ప్రూఫ్. మనకు తెలుసు తన ఆత్మను అప్పగించినప్పుడు ఇంచుమించు 12 నుంచి 3 వరకు జెరూసలేం అంతా చీకటితో కమ్మి ఉందని, అలాగే పెద్ద భూకంపం వచ్చిందని. అసలేంటి ఆ రోజు? అదే రోజు యేసుప్రభువాన్ని సిలువ వేసిన రోజు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అదే 31 ADలో ఉండే లాటర్ హ్యాండ్ డైనస్టీకి చెందిన వాంగ్ హూ అనే రాజు చరిత్రలో దీన్ని లిఖించాడు. గువై హై ఎక్లిప్స్ జరిగిందని తన బుక్లో యాన్యువల్స్ నెంబర్ 18లో ఇలా రాశాడు. ఇంగ్ యాంగ్ అంటే అంధకారం వెలుగు ఒకేసారి పొరపాటున స్విచ్ అయ్యాయి. సన్ మూన్ ఎక్లిప్స్ ఒకేసారి జరిగింది. అందరి పాపాలు ఒకరి మీదే మోపబడ్డాయి. పరలోకంకి చెందిన వ్యక్తి చనిపోయాడు అని తన బుక్లో రాసుకున్నాడు. 30 AD తర్వాత కదా క్రిస్టియన్ మిషనరీస్ స్టార్ట్ అయ్యాయి. చైనాలో ఉన్న వ్యక్తికి జీసస్ గురించి ఎలా తెలుసు అని హిస్టరీయే ఆశ్చర్యపడుతుంది.